హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ 3వ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అనమాట. ఇంకా నేనైతే ఉదయాన్నే లేచి పూజకైతే మొత్తము ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే గడప ముగ్గేస్తున్నాను అనమాట. ఏంటంటే మేము థర్డ్ దాంట్లో ఉన్నాం కాబట్టి కింద నుంచి వచ్చి దిగిపోయే వాళ్ళు ఇంకా ఊరికే తొక్కుతుంటారని చెప్పేసి చిన్నగా గడప ముందు చిన్నగా ఫ్లవర్ లాగా వేసాను అనమాట. ఇంకా గడప పూజించుకున్నాను. ప్రజెంట్ అయితే మేము సివిల్లో ఉంటున్నాం అనమాట. ఇంకా పార్ట్స్ చెక్కలేదు. ఇంకా 5-6 మంత్స్ కానీ సివిల్లోనే ఉంటున్నాం. ఫైనల్లీ చిన్నగా అలా వేసాను మెట్ల దగ్గర. ఇంకా ఆటోమేటిక్గా మనం గ్యాస్ అనేది పూజించుకుంటాం కదా. ఇంకా నేనైతే ఇక్కడ పూజ అయితే మొదలు పెట్టుకున్నాను. గట్టిగా నాకేమీ అంత ఎక్కువగా వండనవసరం లేదనమాట. నేనైతే ఇంకా పటాలు కలసం అనేది పెట్టుకుంటాను అనమాట. ఈ విధంగా అయితే పూజ జరిగింది. మనము పూలు లేనిది పటాలకి అసలుకి అలంకరించుకున్న అసలుకి బాగోదు కదా. పూలు ఉంటేనే నిండుగా బాగుంటుంది అనమాట. ఇక్కడ పూలు అయితే బాగానే చిక్కుతున్నాయి. పంజాబ్లో అయితే అసలు చిక్కేవి కాదనమాట పూలు. ఇక్కడ మౌలు అయితే బాగానే చిక్కుతున్నాయి పూలు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తెచ్చుకోవచ్చు. ఇంకా ఓనర్ వాళ్ళది తులసి చెట్టు ఉందనమాట. తులసి చెట్టుకి నేనైతే డైలీ పూజ చేసుకుంటాను. మొత్తానికైతే నా శ్రావణ శుక్రవారం పూజ ఈ విధంగా అయిపోయింది. మా ఇంట్లో చిన్నగా చాలా సింపుల్గా ఇలా జరుపుకున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసేయండి.